విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో మహిళా ఉపాధ్యాయుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో సావిత్రిబాయి పూలే 195వ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, టీజీఐఎస్సీ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మహిళా ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. ప్రతి విద్యార్థికి ఉపాధ్యాయులు రోల్ మోడల్ అని పేర్కొన్నారు. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలని, మహిళల కోసం తొలి పాఠశాల స్థాపించిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని, వారి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమన్నారు. జిల్లాలోని ఉపాధ్యాయుల్లో సుమారు 50% మహిళా ఉపాధ్యాయులు ఉన్నారని, విద్యా వ్యవస్థలో మహిళా ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఫలితాల్లో జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపడంతో పాటు 100% ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. అందరూ కూడా భాగస్వామి సన్మానం కాదు, అందరి సపోర్టుతో ఒకసారి మేడం గారికి ఉండాలి. తర్వాత ఎం గోవర్ధని మేడం గారు స్కూల్ స్టేట్ ఇంగ్లీష్ లిటరేచర్ పూర్తి లోపల ఆంగ్ల భాష అభివృద్ధి కొరకు సన్మానం కూడా. ఆ తర్వాత గారు టీజీఎంఎస్ వెలిమెల పీజీ అలాగే మన ముఖ్య అతిథులు కలెక్టర్ గారికి, అలాగే యాదవ్ గారికి, గారికి 95వ జన్మదిన సావిత్రి గారి పూలే గారి 195వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు వరకు మనం గుర్తుపెట్టుకున్నాం. ఇలాంటి మన మెచ్యూరిటీ కూడా ముందే ఉంటది. అవును కదా టీచర్స్ మీదే 18 years మెచ్యూరిటీ ఆడవాళ్ళకు వస్తే 21 years మగ పిల్లలకి మెచ్యూరిటీ కాబట్టి అన్నింటిలో ముందే. ఇప్పుడు పేరు చూడండి, పార్వతి పరమేశ్వరి, ముందెవరి పేరు ఉంది? శక్తి. కాబట్టి మనమందరం నిజంగా దేవుడు సృష్టించిన ఏ విధంగా కానీ ఆడవాళ్ళ అదృష్టవంతులు. ఏదైనా కానీ సాధించాలి. చెడైన సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా జిల్లాలో మనము మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన గౌరవనీయులైన టీజీఐఎస్సీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి మేడం గారికి, అలానే డిఓ గారికి, వేదిక పైన ఉన్న వివిధ బీసీ సంఘాల నాయకులకి, అలానే ఎంప్లాయీస్ అసోసియేషన్స్ నాయకులకి, ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న టీచర్స్ అందరికీ, ఎస్పెషలీ మహిళా టీచర్స్ అందరికీ కూడా ఫస్ట్లీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన రెగ్యులర్ టీచర్స్ డే కూడా యాక్చువల్లీ విమెన్స్ టీచర్స్ డే. ఎందుకంటే మనం జిల్లాలో ఉన్న 5,000 టీచర్స్ సంఖ్య చూసుకుంటే మోర్ దెన్ 50%, ఒక 2,700 మెంబర్స్ లేడీ టీచర్స్ ఉన్నారు. సో ఫస్ట్లీ ఐ కంగ్రాచులేట్ యూ ఆల్. ఎందుకంటే రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఈ మధ్య మనకు వచ్చే ఛాలెంజెస్ లో ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దట్ టీచర్స్ అందరూ, ఎస్పెషలీ లేడీ టీచర్స్, ఇంకా కన్సర్న్ ఎక్కువ చూపించాలి పిల్లల మీద. ఇట్స్ నాట్ జస్ట్ దర్ ఎడ్యుకేషన్, కానీ ఈ మధ్య మనకి డ్రగ్స్ కానీ, వాళ్ళ ఎమోషనల్ కానీ, మెంటల్ హెల్త్ మీద కూడా చాలా ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి. కాబట్టి ఐ థింక్ లేడీ టీచర్స్ ఆల్రెడీ దీనికి ఇంకా ఎక్కువ అట్యూన్డ్ ఉన్నారు. మీరు ఇంకా ఎక్కువ కృషి చేసి మన పిల్లలందరినీ కూడా ఒక మంచి సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీగా తీర్చిదిద్దే రెస్పాన్సిబిలిటీ మీ అందరి మీద ఉంది అనేది కూడా నేను తెలియజేస్తాను. సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ ఎం రమేష్ ను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. లంచం తీసుకుంటున్న సమయంలో దాడులు నిర్వహించి 20,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపుకు సంబంధించిన కేసులో లారీ యజమానిపై 508/2025 కేసు, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ సెక్షన్ 7 కొల్లూరు పోలీస్ స్టేషన్లో నమోదైంది. ఈ కేసులో లారీ యజమాని పేరు తొలగించేందుకు ఎస్ఐ రమేష్ 30,000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా డిసెంబర్ 15న 5,000 తీసుకుని మిగిలిన మొత్తాన్ని ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు పేర్కొన్నారు. లంచం డిమాండ్ కొనసాగడంతో బాధిత లారీ యజమాని ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు శుక్రవారం కొల్లూరు పోలీస్ స్టేషన్లో 20,000 అందజేస్తుండగా ఎస్ఐ రమేష్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ ఘటన పోలీస్ శాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పటికే పలు ఆరోపణలతో ఎస్ఐ రమేష్ బదిలీ జాబితాలో ఉన్నట్లు సమాచారం. విధి నిర్వహణలో అవినీతికి పాల్పడి అక్రమ లాభం పొందినట్లు నిర్ధారణ కావడంతో నిందిత ఎస్ఐని అరెస్ట్ చేసి హైదరాబాద్లోని అదనపు ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు ఏసీబీ మెదక్ రేంజ్ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. ఎస్ఐకి సంబంధించిన ఆస్తులపై కూడా విచారణ కొనసాగుతుందన్నారు. 19వ తారీఖు 12వ నెల లాస్ట్ ఇయర్ 2025కి ఒక కంప్లైంట్ వస్తుందండి. ఏమని అని అంటే, ఆయన ఈజ్ ఏ లారీ ఓనర్.
నా లారీ పట్టుకున్న దానికి లారీ రిలీజ్ చేసారు. తర్వాత ఆయనని కేసుల నుంచి పేరు తీసేయడానికని 30,000 లంచం డిమాండ్ చేస్తారు. యాక్చువల్లీ ఆ కేసు ఏం చేశారంటే 7/10/2025కి డిప్యూటీ తహసీల్దార్ కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ అవుతుంది. ఎన్ని పీడిఎస్ రైస్ సప్లై చేస్తున్నారని చెప్పేసి దాని మీద కేసు రిజిస్టర్ అవుతుంది. దాన్ని ఎవరైతే లారీ ఓనర్ ఉన్నారో ఆయనని కేసు నుంచి తీసేయడానికి 30,000 డిమాండ్ చేస్తారు. డిమాండ్ చేస్తే తర్వాత ఆయన వచ్చేసి కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటే 20,000కు ఒప్పుకుంటారు. ఈరోజు ఎన్ని డబ్బులు ఇస్తుంటే 2 గంటల ప్రాంతంలో ఎస్ఐ రమేష్ని మేము పట్టుకున్నాం. ఎక్కడ పట్టుకున్నారు? పోలీస్ స్టేషన్. ఏ పోలీస్ స్టేషన్ సార్? నువ్వు ఎక్కడున్నావు? పోలీస్ స్టేషనే కదా. సంగారెడ్డి జిల్లా భారతీనగర్ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రవికిరణ్ రెడ్డి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి నూతన సంవత్సర క్యాలెండర్ను డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి పారిశుద్ధ్య కార్మికులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి కాలనీ నుంచి ఉత్తమ సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, సూపర్వైజర్లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సింధు ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ నగర పరిశుభ్రతలో పారిశుద్ధ్య కార్మికులు, సూపర్వైజర్ల పాత్ర కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా కార్మికుల సేవలను గుర్తించి వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐజీ కాలనీ అధ్యక్షుడు యాదగిరి రెడ్డి, డైరెక్టర్లు లక్ష్మణ్, శామ్యూల్ జాన్, మాజీ అధ్యక్షుడు నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ డిసెంబర్ 31. ఇక మొత్తం సంవత్సరం అంతా కూడా అయిపోయింది కాబట్టి మరి ఈ సంవత్సరం ఎండింగ్ అందరినీ కలవాలి. జిహెచ్ఎంసీలో ఉన్న మా శానిటేషన్ స్టాఫ్, ఎస్ఎఫ్ఏలు వాళ్ళందరూ కూడా కలిసి ఒకసారి నూతన సంవత్సరం వస్తుంది కాబట్టి శుభాకాంక్షలు తెలియజేసి మరి వారికి సన్మానం చేసి, బెస్ట్ వర్కర్స్ ఉన్న వాళ్ళకి సన్మానం చేసి స్వీట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మా నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మరి రవి గారు వారే స్పాన్సర్ చేసి వారి కార్యక్రమం పెట్టుకుని నిజంగా వారిని ఈ కార్యక్రమం పెట్టడానికి అభినందిస్తున్నాం. మరి వారితో పాటు మరి ఇక్కడ విచ్చేసిన మా ఎల్ఐజీ సొసైటీ ప్రెసిడెంట్ యాదగిరి గారు, మరి నరసింహ గారు, వాళ్ళ టీం అంతా కూడా మరి సింధు గారు అందరం కలిసి వీళ్ళందరితోటి మరి న్యూ ఇయర్ సెలబ్రేట్. నిజాంపేట్ మండలం రజాక్పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి, డాక్టర్ మోహన్ నాయక్ ఉచిత హెల్త్ క్యాంప్ను ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు ఉన్న ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకుని వారికి తగు సూచనలు, సలహాలు అందించి తగిన టాబ్లెట్లు ఉచితంగా అందించారు. మా గ్రామానికి వచ్చి మా ఆరోగ్య సమస్యలు తెలుసుకుని గోళీలు ఇచ్చినందుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి గొప్ప నాయకుడే కావాలని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఉచిత హెల్త్ క్యాంప్లో గ్రామానికి చెందిన 450 పైబడి ప్రజలు అన్నగారి సేవలను వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో గ్రామస్తులు మరియు ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించిన లీలా గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పర్లేదు, నేను వేరే వాళ్ళు ఇస్తా దాంతో పాటు. ఫస్ట్ ఇది విను, ఇది కూడా అంతేనా? నా దగ్గర అన్ని సాయం
లలిత ఆ పేపర్ నాకు ఇవ్వమ్మా, నాకు ఇచ్చేసి కూర్చో. నువ్వు నేను పేరు పెట్టి పిలుస్తా. మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ పర్యటించారు. గ్రామానికి చెందిన పాపయ్య గారి ఎల్లంగారు తన నూతన గృహ నిర్మాణార్థం వేయించిన బోరు మోటార్ను ప్రారంభించాల్సిందిగా కోరగా డాక్టర్ మోహన్ నాయక్ వారి ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కన్నపేట చేరుకున్న మోహన్ నాయక్ గ్రామస్తులు కాంగ్రెస్ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి నూతన బోరు మోటార్ను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. సామాన్యుల పిలుపుకు స్పందించి తమ గ్రామానికి వచ్చి శుభకార్యంలో పాల్గొన్నందుకు పాపయ్య గారి ఎల్లం కుటుంబ సభ్యులు డాక్టర్ మోహన్ నాయక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. లోపల కూడా రాలే. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం శంషారెడ్డిపల్లి తాండా గ్రామంలో అటవీశాఖ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అడవి ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అడవి ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరిగితే వన్యప్రాణులకు ముప్పు ఏర్పడుతుందని, తద్వారా పర్యావరణ పరిరక్షణ దెబ్బతింటుందని అవగాహన కల్పించారు. అడవుల రక్షణ, వన్యప్రాణుల పరిరక్షణ అందరి బాధ్యతని అన్నారు. అటవీ రక్షణలో తాము ఎప్పుడూ ముందుంటామని ఈ సందర్భంగా గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గణేష్, ఫారెస్ట్ సెక్షన్ అధికారి శ్రీనివాస్, బీట్ అధికారి భరత్ గ్రామస్తులు పాల్గొన్నారు. అడవి ఉంది కదా, అడవి ఉన్నది కాబట్టి ఇప్పుడు రాబోయే కాలం ఎండాకాలం పూర్తి ఆకు రాలిపోతుంది. కావున మనకు ఎవరైనా అకస్మాత్తుగా మనుషులు పోయి అక్కడ నిప్పు పెట్టడం కానీ అలాంటి చర్యలు చేస్తారు. సో అలాంటి చర్యలు చేయకుండా మీరు అందరికీ తెలియపరచాలి. నిప్పు అడవి నిప్పు పెడితే దానివల్ల జరిగే నష్టాలు చాలా ఉంటాయి. పశువులకు మేత దొరకదు. ఇంకోటి అంటే లోపల ఉన్న జీవరాశి కూడా ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి అసలు నిప్పు పెట్టకుండా జాగ్రత్త వహించాలి. ఒకవేళ నిప్పు పడినట్టు ఆ నిప్పును ఆర్పే విధంగా మనం హైదరాబాద్ నగరంలోని షేర్లింగంపల్లి మియాపూర్ డివిజన్ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అపర్ణ హెల్త్ పార్క్ కాలనీలో రోడ్ల దుస్థితిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీలో ప్రధాన రహదారులు పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారడంతో నిత్యం వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఈ నేపథ్యంలో అపర్ణ హెల్త్ పార్క్ రెసిడెంట్స్ జీహెచ్ఎంసీ అధికారుల దృష్టిని ఆకర్షించేందుకు నిరసన కార్యక్రమం చేపట్టారు. మంచి రోడ్లు కావాలి, మా పనులకు సమాన న్యాయం చేయాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. తాము చెల్లిస్తున్న పనులకు తగిన మౌలిక వస్తువులు అందించడం జీహెచ్ఎంసీ బాధ్యత అని వారు స్పష్టం చేశారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని, ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనకు పెద్ద సంఖ్యలో కాలనీ వాసులు హాజరై తమ సమస్యను గట్టిగా వినిపించారు. Better road, better road, better road, better road, better road, better road. నుంచి అపర్ణ హిల్ పార్క్ వెళ్ళే రోడ్ కండిషన్ చాలా వర్స్ట్గా ఉంది. అండ్ ఇట్ ఈస్ గెటింగ్ డిటీరియరేటెడ్ ఎవ్రీ నవ్ అండ్ దెన్. ఇట్ ఈస్ గెటింగ్ వర్స్ అండ్ వర్స్. అండ్ దానివల్ల హూ ఎవర్ హ్యాస్ టు కమ్ టు మెయిన్ రోడ్, ఇట్ ఈస్ టేకింగ్ అ లాట్ ఆఫ్ టైం. అంబులెన్స్ లోపలికి రావాలంటే 1 hour పట్టి ప్రాణాలు పోతుంది. ఒక ప్రెగ్నెంట్ లేడీ హీ లాస్ట్ హర్ ప్రెగ్నెన్సీ బికాస్ ఆఫ్ ద రోడ్ ఇష్యూస్. వీఆర్ జస్ట్ ఆస్కింగ్ ఫర్ మినిమమ్ ఆఫ్ అవర్ రైట్స్, విచ్ ఇస్ ఎ గుడ్ రోడ్, which is getting very difficult nowadays. We try to reach out to GHMC a lot of times, but there is no response. And already there is an alternative road that is being sanctioned, but there is work is not yet started, and we don't know the reason why. They are just asking for another report. They just want another report with all our problems, which we have done a lot of times already, and they again ask for the same report. And we don't know again why they are asking for the same. And the
స్త్రీల విద్యాభివృద్ధికి జీవితాంతం కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే అని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల విద్య, ఆడబిడ్డల చదువు కోసం సావిత్రిబాయి పూలే చేసిన విశేష సేవలను స్మరించుకుంటూ ప్రతి ఏటా జనవరి 3వ తేదీన అధికారికంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మహిళలకు విద్య ఎంత ముఖ్యమో చాటి చెప్పిన వీర వనిత సావిత్రిబాయి పూలే అని పేర్కొన్నారు. సమాజ చైతన్యం విద్య ద్వారానే సాధ్యమని ఆమె నమ్మకం అని అన్నారు. మహిళలు విద్యను అభ్యసించి ఉపాధ్యాయులుగా ఇతర రంగాల్లోనూ తమదైన స్థానాన్ని సంపాదించుకుని చరిత్రలో నిలిచారని చెప్పారు. విద్య ద్వారానే అనేక మంది మహిళలు ప్రథమ స్థానంలో నిలిచారని తెలిపారు. మహిళల చదువు, వారి అభ్యున్నతి ఒక మహిళ విద్యను అభ్యసించి మరొకరికి విద్యాబోధన చేయగలదని నిరూపించిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని గుర్తు చేశారు. గవర్నమెంట్ ఆర్డర్ రావడం కూడా లేట్గానే వచ్చింది. ఈ టెట్ ఎగ్జామ్ దీనివల్ల హడావిడి వల్ల మరి టైం కూడా లేదు, అయినా కూడా అర్థం చేసుకుని చాలా మంది వచ్చారు. మీ అందరికీ థ్యాంక్స్. మరి సావిత్రిబాయి పూలే గారి గురించి మనము ఒకసారి తలంచుకున్నట్టయితే మరి ఆవిడ 195వ జన్మదినం సందర్భంగా మరి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. తొలి మహిళా టీచరు. మరి ఇక్కడ మహిళలందరూ టీచర్స్గా ఉన్నామంటే మరి మేము అందరం కూడా ఈ స్టేజ్లో ఉన్నామంటే మరి ఆవిడ యొక్క కృషియే. ఈవెన్ ఒక 2 years బిఫోర్ 10 out of 10 మన జిల్లాలో 17 మందికి వస్తే కూడా ఆ 17 కూడా మహిళలే ఉన్నారు. సో వీళ్ళందరూ ఒకేగా కాదు, మళ్ళీ వీళ్ళని మళ్ళీ ఇంకొక జనరేషన్ కూడా మళ్ళీ వీళ్ళు తయారు చేయడం అనేది కూడా జరుగుతూ ఉంది. అంటే టీచింగ్ అంటే ఓన్లీ మన ఇంట్లోనే టీచింగ్ అనేది, మన స్కూల్లోనే టీచింగ్ అనేది కూడా కాదు. సో ఉమెన్ ఎడ్యుకేషన్ ఒకసారి అయిందంటే మొత్తం మా కుటుంబంలో ఉన్న పిల్లలందరికీ కూడా ఒక మంచి లక్షణాలతో, మంచి గుణాలతో తీర్చిదిద్దడం అనేది జరుగుతూ ఉంది. సో ఇది ఒక మంచి పరిణామం మన దేశంలో చాటు చేసుకున్నదంటే కంపల్సరీగా అది సావిత్రిబాయి పూలే గారిది ఎంతో కృషి దీంట్లో దాగి ఉంది. సో ఇంకొకసారి మనందరం కూడా ఇటువంటి ఎంతో మంది మహనీయులు ఉన్నారు. సో కొద్దిమందిని మనం స్మరించుకోలేము, కొద్దిమందిని మనం స్మరించుకోలేము. మరి సావిత్రిబాయి పూలే గారిని ఇప్పుడు స్మరించుకుంటున్నామంటే ఆమె ఒక్క ఆమె అనేసి కాదు. సో ఆమెలాగే ఎంతో మంది కష్టపడితే కానీ మనకి ఉమెన్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఉమెన్కి ఓటింగ్ రైట్స్ కానివ్వండి, ఉమెన్కి ఈక్వాలిటీ సొసైటీలో కానివ్వండి, ఇవన్నీ ఉట్టిగా మనకు వచ్చినవి కాదు. ఎంతనో కృషి వల్ల వాళ్ళు చేసిన త్యాగాల వల్లనే వచ్చింది. కాబట్టి వాళ్ళని రుద్రమదేవిని చూస్తున్నాం, ఇక్కడ మళ్ళీ రాణి ఝాన్సీ లక్ష్మీబాయిని అక్కడ చూస్తున్నాం. సో చాలా మంది ఉమెన్ రూరల్స్ ఉన్నారు. సో వీళ్ళు కూడా చదువుకున్నారు. సో వాళ్ళు చదువుకోకుండా వాళ్ళు అంత పెద్ద పెద్ద పొజిషన్కి వెళ్ళలేదు. బట్ అట్టడుగు వర్గాల నుంచి కూడా వచ్చి ప్రతి ఒక్కరు కూడా, అంటే సామాన్యులు కూడా చదువు అనేది మహిళలకు, ఆ సామాన్యులు కూడా చదువుకోవచ్చు, సామాన్యులు కూడా చదువు చెప్పాలి అనేసి ఒక మంచి ఉద్దేశంతో మరి మహాత్మా జ్యోతిబా పూలే గారిని ఆదర్శాన్ని తీసుకొని, సో ఆయన ఏదైతే సమాజంలో చైతన్యవర్తం పరచాల్సిన అవసరం ఉంది అనేసి సమాజ హితం కోసం మహిళల చదువును ఆయన ప్రోత్సహించి మరి ఆయన భార్యని ఫస్ట్ ఆమెను చదివించి ఆమె ద్వారా, సో ఆమె ఎంతైతే కష్టాలు పడదో సో ఆ చదువుకోవడానికి అంత ఈజీగా ఆమెకు చదువు రాలేదు. మెదక్ జిల్లా నిజాంపేట్ మండలం కాసింపూర్ తాండాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లీలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి, డాక్టర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో భారీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. తాండా వాసుల ఆరోగ్య సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న డాక్టర్ మోహన్ నాయక్ వారికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. వైద్య శిబిరం సందర్భంగా డాక్టర్ మోహన్ నాయక్ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వారు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలకు తగిన సూచనలు, సలహాలు అందించారు. సాధారణ రోగాలతో పాటు దీర్ఘకాలిక సమస్యలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సరైన వైద్యం అందుబాటులో లేని తాండాలకు వచ్చి ఉచితంగా మందులు అందజేయడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. తమ గ్రామానికి వచ్చి తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించిన డాక్టర్ మోహన్ నాయక్ పట్ల తాండా వాసులు కృతజ్ఞతలు చాటుకున్నారు.
तार काड़े मार काड़े देनी ఫ్యూచర్ సిటీ తర్వాత వేయొచ్చు, ముందు మాకు మంచి రోడ్లు కల్పించండి అంటూ శేర్లింగంపల్లి నియోజకవర్గం చందానగర్, అపర్ణ హిల్ పార్క్, అపర్ణ సిలికాన్, అపర్ణ గార్డినియల నివాసులు రోడ్డెక్కారు. తమ ఇండ్లకు వెళ్లేందుకు సరైన రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని, అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబాలతో కలిసి ర్యాలీగా రోడ్డుపైకి వస్తున్న మా బాధలు అర్థం చేసుకుంటారని వేలాది మందితో అపర్ణ హిల్ పార్క్ నుంచి చందానగర్ జీహెచ్ఎంసీ కార్యక్రమం వరకు ర్యాలీ నిర్వహించామన్నారు. 2023లో ఎమ్మెల్యే గాంధీ మా సమస్యను అసెంబ్లీలో చర్చించడంతో సమస్య తీరుతుందనుకున్నాం. కానీ ఆయన మరోసారి ఎమ్మెల్యేగా గెలిచాడే తప్ప మా రోడ్డు పురోగతి సాధించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్డు నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేసినా నేటి వరకు పనులు పూర్తి చేయలేదని, ఇప్పుడు మరోసారి శంకుస్థాపన చేసి రోడ్డుపై ఏర్పడిన గుంతలను మూస్తూ ప్యాచ్ వర్క్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజాప్రభుత్వంలో ప్రజలే ఇబ్బందులు గురవుతున్నారని, అధికారులు ప్రజాప్రతినిధులు మాత్రం మంచిగా ఉన్నారంటున్నారు. వీఆర్ ఫ్రమ్ అపర్ణ అండి. సో మేము అపర్ణ హిల్ పార్క్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాము. సో మాకు ఆల్మోస్ట్ 11 ఇయర్స్ నుంచి మేము అపర్ణలో ఉంటున్నాము. సో ఓవరాల్ గా 3,000 అబౌవ్ రెసిడెంట్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. So almost 60,000 plus people around 1 lakh people we are staying there. But మేము బేసిక్ గా అడిగేది రోడ్స్ అడుగుతున్నాము. ఓకే, రోడ్స్ మాకు యాక్చువల్ గా చాలా గుంతలుగా రోడ్స్ ఉన్నాయి మాకు. సో మాకు ఒక వెహికల్ పోతే ఎవ్రీ మార్నింగ్ టైం ఆఫీస్ టైంలో మేము 2 కిలోమీటర్స్ అపర్ణ. ఓకే, నా పేరు మమతా అండి. మేము అపర్ణ ఫెడరేషన్ నుంచి ఈరోజు ప్రొటెస్ట్ చేయడానికి వచ్చాము. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి అపర్ణకి ఆల్ కమ్యూనిటీస్కి వెళ్ళే రోడ్ ప్రాపర్గా లేదు. అండ్ ఆల్టర్నేట్ రోడ్ వేస్తామని లాస్ట్ టైం అసెంబ్లీలో కేటీఆర్ గారు చెప్పారు దట్ ఈ రోడ్ వేస్తున్నాము అని చెప్పారు. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు రోడ్ లేదు. అండ్ ఏదైతే ఉన్న ఒక రోడ్ని అది చాలా స్పాయిల్డ్ స్టేట్ లో ఉంది. ఏదైనా ఎప్పుడైనా ప్రాబ్లం ఉంది అంటే కొంచెం ఓవర్ నైట్ ప్యాచ్ వర్క్లు చేస్తారు. ఇలాంటి ఏమైనా ప్రొటెస్ట్లు అవుతున్నాయి అంటే ప్యాచ్ వర్క్లు చేస్తారు తప్పితే పర్మనెంట్ సొల్యూషన్ లేదు. సో ఈ రోజు మేము అందరం కలిసి ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంటి అంటే ఆల్టర్నేట్ రోడ్ వేయాలి, ఉన్న రోడ్ ని ప్రాపర్ గా చేయాలి. అండ్ అపర్ణ కమ్యూనిటీస్ ఏవైతే ఉందో జిహెచ్ఎంసీ వాళ్ళు ఎవరు కూడా మెయింటెనెన్స్ కి రావడం లేదు. మెహదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చదువు రాని వృద్ధులను లక్ష్యంగా చేసుకుని ఏటీఎం మోసాలకు పాల్పడుతున్న 4 సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో నిందితుల నుంచి 52,000 నగదు, వివిధ బ్యాంకులకు చెందిన 89 ఏటీఎం కార్డులు, 3 సెల్ ఫోన్లు మరియు ఒక ఆటో రిక్షాను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన నిందితులు హర్యానాకు చెందిన అమీర్ సుహేల్, ముబారిక్, ముస్తకీంలతో పాటు హైదరాబాద్ చెందిన ఆటో డ్రైవర్ మహమ్మద్ అమీర్గా పోలీసులు గుర్తించారు. ఏటీఎం వద్ద సహాయం చేస్తున్నట్లు నటిస్తూ పిన్ నెంబర్ తెలుసుకుని కార్డులను మార్చి నగదు విత్డ్రా చేయడమే వీరి మోడీ ఆపరేండ్ అని పోలీసులు వెల్లడించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారు. ప్రజలు తమ ఏటీఎం కార్డు, పిన్ నెంబర్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి ఇవ్వద్దని పోలీసులు హెచ్చరించారు. Next. గుడ్ మార్నింగ్ ఆల్. మెహదీపట్నం పోలీసు వాళ్ళు ఇవాళ ఒక ఇంటర్ స్టేట్ అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది. ఇందులో 4 అక్యూజులు ఉన్నారు. 3 హర్యానా సంబంధించిన అఫెండర్స్, పల్వాల్ డిస్టిక్ సంబంధించిన వాళ్ళు, ఒక అతను కాన్పూర్ డిస్టిక్ట్ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళ ఎంఓ ఏంటంటే ఏటీఎంల దగ్గర కాపుగాచి ఎవరైతే కొంత అమాయకంగా లేదంటే చదువు రాని వాళ్ళను టార్గెట్ చేసుకొని బ్యాంక్ బ్యాలెన్స్ కోసం కానీ లేదంటే విత్డ్రావల్ కోసం వస్తే వాళ్లకు హెల్ప్ చేస్తున్నట్టు నటించి ఆ క్రమంలో వాళ్ళు పిన్ ఎంటర్ చేస్తా అంటే బ్యాక్ సైడ్ నుండి చూస్తారు. ఫస్ట్ చూసి తర్వాత అది పని చేయట్లేదు లేదంటే నేను చేస్తా అని చెప్పేసి వాళ్ళ కార్డు వీళ్ళు తీసుకొని సేమ్ కార్డ్స్ వీళ్ళ దగ్గర ఇప్పుడు మేము 89 రికవర్ చేయడం జరిగింది. అదే కార్డును వీళ్ళ దగ్గర ఉన్న కార్డును వాళ్ళకి ఇస్తారు. సో దట్ ఒరిజినల్ కార్డు ఎవరైతే విక్టిమ్ కార్డు ఉందో అది వీళ్ళు తీసుకొని తర్వాత వీళ్ళు ఇంకో ఏటీఎం దగ్గరికి వెళ్ళి
ఎలాగో పిన్ నెంబర్ ఆల్రెడీ చూశారు కాబట్టి దాని ద్వారా విత్డ్రా చేసుకునేది వీళ్ళ మెయిన్ మోడస్ ఆపరండి. అందులో భాగంగా మనకు 28 డిసెంబర్ 2025 నాడు కంప్లైనెంట్ అలకుంట వెంకటేష్ గారు వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. వెంకటేష్ గారు వాళ్ళ మదర్కి సంబంధించిన ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసుకుందామని చెప్పేసి 10:30కి మల్లెపల్లి ఎక్స్ రోడ్ దగ్గర ఉన్న ఎస్బీఐ ఏటీఎంకి వెళ్ళేసి చెక్ చేస్తా అంటే పైన చెప్పిన 4 అక్యూజులు అతని ఏటీఎం కార్డు తీసుకొని తర్వాత అందులోకి వెళ్ళి ఒక 40,000 విత్డ్రావల్ చేస్తారు. ఎస్ఎంఎస్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ అలర్ట్ అయ్యి నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్కి వచ్చేసి 31 డిసెంబర్ 2025 నాడు మనకు నైట్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కంప్లైంట్ వచ్చిన వెంటనే డిఐ గారు తర్వాత ఎస్హెచ్ఓ గారి డైరెక్షన్లో ఒక క్రైమ్ టీమ్ సీసీ ఫుటేజెస్ తర్వాత ఈ బ్యాంకు ఏటీఎంల దగ్గర ఉన్న ఫుటేజెస్ తర్వాత మిగతా లోకల్ ఇన్పుట్స్తోని ఒక టీమ్గా ఫామ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక మనకు పక్కా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆల్రెడీ ఇవాళ కూడా వేరే అఫెన్స్ చేద్దామనుకునే క్రమంలో మార్నింగ్ 9 AM మనకు తారసపడతారు. ఆ సీసీ ఫుటేజ్లు చూసిన ఫేసులు తర్వాత మన క్రైమ్ వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాత ఇవాళ 9 o'clock వీళ్ళను భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అక్షరజ్యోతి సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు శనివారం రవీంద్ర భారతిలో వైభవంగా జరిగాయి. సావిత్రిబాయి పూలే ఫౌండేషన్, సావిత్రిబాయి ఉమెన్ వెల్ఫేర్ సొసైటీ మరియు తెలంగాణ బీసీ మహిళా సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ అధికారిక ఉత్సవాలు నిర్వహించబడ్డాయి. జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ మణిమంజర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో రాష్ట్ర క్రీడా, యువజన మరియు పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, హర్యానా రాష్ట్ర మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు మరియు బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నేను ఎక్కువసేపు మాట్లాడాను కానీ సావిత్రిబాయి పూలే అంటే మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. జ్యోతిబా పూలే ఆయన సావిత్రిబాయి పూలేకి చదువు రాకపోతే మొట్టమొదటి చదువు నేర్పించి బయట కాదు ఇంట్లోనే కొంచెం మార్పు తీసుకొచ్చి ఇంట్లో నేర్పించి బయట వాళ్ళని చెప్పాలని ముందు ఆయన భార్యలు ఆయన శ్రీమతి చదువు చెప్పి ఆమెను టీచర్ చేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలేని నేను మీకు సభాముఖం చేస్తాను. ఆమె ఒక ఉపాధ్యాయులే కాదు, ఎందుకంటే ఆనాడు సమాజంలో ఆడవాళ్ళు చదవలేనటువంటి భావం ఉండేది. ఆడవాళ్ళు చదవదని ఆడవాళ్ళు చదివితే బాగుండని చెప్పేసి భావం ఉండేది. కానీ మా అమ్మ పూలే ఇది సరైనది కాదు అని ఆమెను వదిలేసి నక్షత్రాల్లో సగం మీరు సగం మేము అని నేను అంటున్నా. ఇవాళ సగం మేము సగం నేను కాదు, సగం మీరు సగం మేము కాదు. ఇవాళ మొత్తం సమాజంలో జరిగిన మార్పులు వాటి వల్ల ఉత్పన్నమైన దుష్పరిణామాలన్నీ కూడా ఎదుర్కొంటున్నది మహిళలు మాత్రమే విషయం మేము మర్చిపోవద్దు. ఇవాళ సావిత్రిబాయి పూలే స్ఫూర్తి అనేది అంటున్నారు అన్ని రంగాల్లో వచ్చి ఇవాళ మోడీ గారు మొట్టమొదటిసారి తెలవాలి, అసలు మీకు అన్ని తెలుసు. కానీ ఇవాళ నా గ్రామంలో మార్కెట్లు చేయలేని పని, వ్యవసాయ మార్కెట్లు చేయలేని పని నా ఆడబిడ్డలు మాత్రమే చేస్తున్నారు, మహిళలు చేస్తున్నారు. నా తవ్వకాలలో ఎవరిచ్చే సరే కానీ ఈ భూగోళం ఉన్నంత వరకు ఆయన బతికే ఉంటాడు. సావిత్రిబాయి పూలే ఆమెకు మరణం లేదు. అందుకనే ఒక మహాకవి చెప్తాడు, ఒక మహాకవి ఏం చెప్తాడంటే ఈ దేశంలో ఈ ప్రపంచంలో రోజుకు లక్షలాది మంది పుడుతూనే ఉంటారు, లక్షలాది మంది చనిపోతూనే ఉంటారు, లక్షలాది మంది పుడుతూనే ఉంటారు, లక్షలాది మంది చనిపోతూనే ఉంటారు. కానీ కొద్ది మంది మాత్రమే మరణించిన జీవితే ఉంటారు అని చెప్పాడు ఒక మహాకవి. అట్లాంటి జీవితాన్ని మనం ఎంచుకోవాలి, అట్లాంటి పోరాట వారసత్వాన్ని మనం తీసుకుపోవాలి. నేను అంటున్నా సావిత్రిబాయి పూలే అంటే ఇంటికి ఒక సావిత్రిబాయి పూలే తయారు కావాలి, ఊరికి ఒక మహాత్మా జ్యోతిబా పూలే తయారు కావాలి. సామాజిక
ఆమె గొప్ప ఆమె. మనమందరం సరస్వతి దేవితో పాటు సెకండ్గా సావిత్రిబాయి పూలేని పూజిస్తున్నాం. ఎందుకంత గొప్ప ఆమె సావిత్రిబాయి పూలే టీచర్ రాకముందు స్త్రీలకు చదువు లేదు. ఆ రోజు మన భారతదేశంలో స్త్రీ విద్య లేదు. మహాత్మా పూలే గారు ఆ రోజు ఆలోచించి, గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా పూలే, ఆయన ఆలోచించుడు ఆ రోజు స్త్రీలకు విద్య లేదు, సత్యసమాగమనం ఉంది. ఆ సమాజంలో అనేక మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలతోటి ప్రజలు సతమతమవుతున్న అజ్ఞానము, అంధకారం, అయోమయంలో కొట్టు నిట్టాడుతున్న సమాజం లోపల వెలుగులు జిమ్మాలని ఆ మహానుభావుడు ఆలోచించి స్త్రీ విద్య ప్రోత్సహించాలంటే స్త్రీలకు స్త్రీలే చదువు చెప్పాలని తన భార్యకు చదువు నేర్పి ఒక పాఠశాల నెలకొల్పి చదువు నేర్పించినటువంటి మహానుభావుడు పూలే. ఆ తర్వాత సావిత్రిబాయి పూలే. మరి మిర్యాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ శేరిలింగంపల్లి నియోజకవర్గం పీజీఆర్ స్టేడియంలో ఘనంగా జరిగింది. మిర్యాల రాఘవరావు తన తనయుడు మిర్యాల ప్రీతం సతీమణి యామని ఆర్గనైజేషన్ చేశారు. సంక్రాంతి ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని స్థానికంగా నిర్వహించిన ముగ్గుల పోటీలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. మహిళలు, యువతులు ఎంతో నైపుణ్యంతో సంప్రదాయ ముగ్గులు, దేవతా రూపాలు, దేశభక్తి ఇతివృత్తాలతో రంగురంగుల ముగ్గులను నేలపై అద్భుతంగా చిత్రించారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా రూపొందించిన ఈ ముగ్గుల ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. పోటీల్లో పాల్గొన్న వారిని నిర్వాహకులు అభినందించగా ఉత్తమ ముగ్గులు వేసిన వారికి బహుమతులు, ట్రోఫీలు అందజేశారు. మొదటి బహుమతి శ్రీలక్ష్మి, రెండవ బహుమతి సృజన, మూడవ బహుమతి అఖిల, మిగతా 108 మందికి కూడా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ముగ్గుల కళను ప్రశంసించారు. ఇలాంటి పోటీలు మన సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు చేరవేస్తాయని వారు తెలిపారు. మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ ఎంతో రంగరంగ వైభవంగా జరుపుకుంటారు ప్రజలు. నిజంగా కూడా ఇదొక సాంప్రదాయబద్ధంగా అతి ఉత్సాహంతో గంగిరెద్దులు, మేళాలతో సంబరాలు చేసుకుంటారు. అట్లాగే ఎద్దుల పోటీలు, కోడి పందాలు, అనేక రకాలైన ప్రత్యేక బ్యాగులు సప్లై చేయటం, బిల్డింగ్లు, రూములు కట్టి ఇవ్వటం మన గవర్నమెంట్ స్కూల్స్లో జరగడం జరిగింది. మొన్నే శానిటరీ వర్కర్స్ అందరికి కూడా చలి కారణంగా దుప్పట్లు పంపిణీ చేశాము. మొన్న శ్రీనివాస్ గారిది ట్రస్ట్ ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థుల్ని చదివించడం, ప్రతి 10 సంవత్సరాల నుంచి కూడా ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని చదివించడం జరుగుతుంది. ఇంకా ముందు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు జరుపుతామని తెలుసుకుంటూ థ్యాంక్ యూ అందరికీ. దీంట్లో పార్టిసిపేట్ చేసిన అందరికీ మా తోటి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది గత 10 సంవత్సరాల నుంచి. దాంట్లో భాగంగానే ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. మా అబ్బాయి ప్రీతం, మా కోడలు యామిని దీన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తూ వారికి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇవ్వటం, పార్టిసిపెంట్స్కి ప్రతి ఒక్కరికి కూడా ఒక గిఫ్ట్ ఇవ్వటం జరుగుతుంది. ఇది మన సాంప్రదాయాన్ని కొనసాగించడం నిజంగా కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నాం. సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసి అందరినీ ముందుగా మన టీజీఎన్ ప్రేక్షకులకి, అట్లానే టీజీఎన్ న్యూస్ ప్రేక్షకులకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలానే ఈరోజు మన చందానగర్లోని పీజీఆర్ స్టేడియంలో మనము సంక్రాంతి ముగ్గుల పోటీలు, సంబరాలు నిర్వహిస్తున్నాము. మా యొక్క సంస్థ మిర్యాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎన్నో కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, సోషల్ యాక్టివిటీస్ కానివ్వండి, షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఎప్పటి నుంచో మన కోవిడ్ ప్రాంతంలో కానివ్వండి, ఎప్పటి నుంచో కానీ ప్రేక్షకులందరికీ అండగా ఉంటూ, వాళ్ళకి తోడు నీడగా ఉంటూ, అవసరం ఉన్న వాళ్ళకి ఇంటికి వస్తే అంటే పార్టిసిపేషన్ చాలా ముఖ్యమండి. ఈ విన్నర్ అనేది ఒకరు విన్ అవుతారు, ఒకరు లూజ్ అవుతారు. బట్ ఒక విన్నర్ ఉండాలి కాబట్టి మనం ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇస్తున్నాము. పార్టిసిపేషన్ ఇస్ సో ఇంపార్టెంట్. సో అందరూ పార్టిసిపేట్ చేసినందుకు ఈ యొక్క మా చిన్న సమయంలోనే, అంటే ఒక 2-3 రోజులు ముందుగానే అనుకుని ప్రోగ్రాము చెప్పడం జరిగింది. ఈ యొక్క చిన్న సమయంలోనే అందరు ఇట్లా వచ్చి బుక్ చేసి ఇంత భారీగా సక్సెస్ చేసినందుకు అందరు కృతజ్ఞతలు. అలానే వాళ్ళు వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు.
ఎప్పుడు మా నర్సాపూర్ మండలం పెద్ద చింతకుంట జల హనుమాన్ ఆలయ కమిటీ కోసం గ్రామ పెద్దలు ఏర్పాటు చేసిన సమావేశం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. ఆలయ కమిటీ కోసం సమావేశం ఏర్పాటు చేశారు. కాగా సర్పంచ్ గుండె శివకుమార్పై పోటీ చేసి ఓటమి చెందిన గుండె శ్రవణ్ కుమార్ ఆయన వర్గీయులు ఆలయ కమిటీ విషయంలో సర్పంచ్ ఆయన వర్గీయులపై దాడికి పాల్పడ్డారు. గొడవ జరుగుతున్న సమయంలో సర్పంచ్ వర్గీయుడు రమావత్ నరసింహులు నాయక్ తన సెల్ ఫోన్లు చిత్రీకరిస్తుండగా శ్రవణ్ కుమార్ వర్గీయులు అతనిపై దాడికి పాల్పడ్డారు. వెంటనే రమావత్ నరసింహులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎస్ఐ రంజిత్ రెడ్డి 5గురిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వివిధ ఆటో సంఘాలు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి పిలుపు నగరంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వందలాది మంది ఆటో డ్రైవర్లు బషీర్బాగ్ వైపు దూసుకురావడంతో పోలీసులు భారీగా మోహరించి వారిని అడ్డుకున్నారు. బషీర్బాగ్ ఫ్లైఓవర్ సమీపంలో ఆటో సంఘాల నేతలను డ్రైవర్లను పోలీసులు నిలిపివేశారు. ఈ క్రమంలో పోలీసులకు ఆటో డ్రైవర్లకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం తమకిచ్చిన హామీలను తుంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ డ్రైవర్లు నడి రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు జీవనాధారం కోల్పోతున్నారని తక్షణమే తమకు ఆర్థిక భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల ప్రమాద భీమాను ప్రభుత్వం వెంటనే రెన్యువల్ చేయాలని కోరారు. నష్టాల్లో ఉన్న ఆటో రంగ కార్మికులను ఆదుకోవడానికి ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆటో సంఘాల నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం తమ పట్ల మొండి వైఖరి అవలంబిస్తోందని, రోజువారీ ఉపాధి లేక కుటుంబాలు వీధిని పడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు పలువురు నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ ఆందోళన కారణంగా బషీర్బాగ్ పరిసర ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈరోజు తెలంగాణలో ఉన్న ఆటో డ్రైవర్ల జేఏసీ సంఘాలన్నీ కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిందో, ఆటో డ్రైవర్లకు హామీ ఇచ్చిందో ఆ హామీలను అమలు చేయాలని చెప్తూ ఈరోజు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని మేము రూపొందించడం జరిగింది. దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, హైదరాబాద్లో ఎక్కడికి రాకుండా అన్ని ఆటో డ్రైవర్లను అన్ని పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. ఏదేమైనా ప్రజాస్వామ్యయుతంగానే మేము ఈరోజు మా గొంతమ్మ కోరికలు కాదు, ఎన్నికల మేనిఫెస్టోలో అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జగన్ గారు 10,000 ఆటో వృత్తి కోసం అక్కడ ఇస్తుంటే ఇది ధనిక రాష్ట్రం మేము 12,000 ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. గ్యారంటీ కార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మోటార్ రంగ కార్మికులు ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకు ఏదైనా సంక్షేమ ఫలాలు లేవు అని చెప్పి మేము సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆటో మీటర్ ఛార్జీలు పెంచుతామని చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీల పరిరక్షణకు ప్రత్యేక చట్టం తీసుకొస్తున్నారు. తెలంగాణలో కూడా ఈ చట్టం తీసుకురావాలని రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ డిమాండ్ చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జి సత్యం అధ్యక్షతన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ఆర్ కృష్ణ పాల్గొన్నారు. ఈ చట్టం ఏర్పాటుకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృష్ణయ్య కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా ఈ చట్టం అమలు చేసేందుకు ఆలోచన చేయాలని కోరారు. ఎస్సీ ఎస్టీలకు ఉన్న అట్రాసిటీల చట్టం మాదిరిగా బీసీలకు కూడా పరిరక్షణ చట్టం తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ చట్టం అమలు ద్వారా బీసీలపై జరుగుతున్న దాడులు అరికట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో బీసీలు సమాజంలో అత్యధిక సంఖ్యలో ఉన్నప్పటికీ వారిపై జరుగుతున్న అన్యాయాలు, దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీల రక్షణ చట్టం వెంటనే ఏర్పాటు చేయాలి. బీసీల రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయాలి. బీసీల రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయాలి. బీసీల రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయాలి. బీసీ రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి. ఎస్సీ ఎస్టీ రక్షణ చట్టం పెట్టడంలో బీసీలో కూడా అత్యాచార నిరోధక చట్టం అక్కడ ప్రిపేర్ అవుతుంది.
ఇట్లాంటి చట్టాన్ని తెలంగాణలో కూడా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే రక్షణ చట్టం చేయాలని మేము చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నాం. రక్షణ చట్టం చేయాలని ప్రజల్లో చాలా బలమైన డిమాండ్ ఉంది. ఇది ప్రజలకు ఉపయోగపడేది. గ్రామీణ ప్రాంతాల లోపల అగ్రకులాలను బీసీల మీద కొందరిని పురికొల్పి ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి సతాయిస్తుంది. కనీసం బీసీ యాక్ట్ ఉంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టడానికి వీలుండదు. కాబట్టి ప్రభుత్వం ముఖ్యమంత్రి వెంటనే స్పందించి బీసీ రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రెండవది, ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఇది చాలా సాహసోపేతమైన చర్య. ఈ చట్టాన్ని తెచ్చినందుకు నేను ఆయనను అభినందిస్తున్నా. ఇలాంటి చట్టాన్ని తెలంగాణలో కూడా పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇలాంటి చట్టాన్ని దేశవ్యాప్తంగా కూడా పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నాం. రెండవది, ఈ చట్టం రావడం ద్వారా బీసీ కులాలు ఉన్న చాలా కులాలు, కింది కులాలు కుషాయిగూడ మరియు నేరెడ్మెట్ పోలీసుల ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం సైనిక్పురి ఎక్స్ రోడ్ వద్ద విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 25 మంది పోలీసులు పాల్గొన్నారు. పోలీసులు వాహనదారుల పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించగా సరైన పత్రాలు లేని 15 వాహనాలు గుర్తించారు. నిబంధనలు పాటించని వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు తప్పనిసరిగా వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు కలిగి ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. ఇటువంటి తనిఖీలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని తెలిపారు.